హలో కామ్రేడ్స్, దిస్ ఇస్ అ న్యూ ఛానల్ రవితేజ్ ఆఫీషియల్ అండ్ మై నేమ్ ఇస్ రవితేజ్. నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి. మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా రావడానికి కొన్ని కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకే తెలియకుండా కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మేము ట్రిప్స్కి వెళ్ళినా, వ్లాగ్స్కి వెళ్ళినా, మేము అది వ్లాగ్స్ తీసి పెట్టాలి. అలా ఏంటంటే ఇప్పుడు మీరు మీ గ్యాంగ్తో వెళ్ళినా కూడా మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో న్యూ ఇయర్ రీక్యాప్ అదే ఒక వీడియో అనుకున్నాను ప్రెసెంట్ అయితే. ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి మనం 2024 లో ఎన్నో కళాఖండాలు చూసాం, ఎన్నో హిట్లు చూసాం, ఎన్నో రాడ్లు చూసాం కాబట్టి ఒక 2024 లో నుంచి నెక్స్ట్ వీడియో ప్రెసెంట్ అయితే 8 రాడ్స్ దట్ హ్యావ్ వాచ్డ్ దిస్ ఇయర్. దీన్ని ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటారంటే, నాకు తెలిసి మంత్ వైజ్ గా కాకుండా రాడ్ మీటర్ అన్నట్టు సెట్ చేశాను. ఈ రాడ్ మీటర్ ఇక్కడ ఉంటుంది. సో రాడ్ మీటర్ ఏంటంటే, నాకు 100% రాడ్ అనిపించిన మూవీ నుంచి 50% రాడ్ అనిపించిన మూవీ దాకా తీసుకెళ్తాం. ఫస్ట్ మన 100% రాడ్ ఎందుకు వెళ్ళామని అనిపించిన సినిమా ఒకటి ఉంది, అదే మన సూర్య అన్నది. దాని గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. కంగువా సినిమా గురించి నేను చెప్పే బదులు మీకు ఒక ఫ్యాక్ట్ చూపిస్తా. అది చెప్తే చాలు, మీకు సగం సినిమాలో ఎంత ఘోరాలు ఉన్నాయో అర్థమైపోద్ది. ఈ కింద అబ్జర్వ్ చేయండి, ఇది కపాల కోన, ఇది సంథింగ్ ఇంకో 2 కోనలు ఇవి. ఈ కోనలో వచ్చేసి ఎండ ఉంటుంది, ఈ కోనలో వచ్చేసి కొద్ది మోడరేట్ క్లైమేట్ ఉంటుంది. ఇక్కడ కుండపోత వర్షం పడుతూ ఉంటుంది. మళ్ళీ డైరెక్టర్ ఏం చెప్తాడు, ఆ కోనలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. మాకు ఆల్రెడీ ఓమరాత్ అని ఒక పెద్ద మనిషి నామాలు పెట్టాడు, ఇప్పుడు సూర్యకి నామాలు. నాకు సూర్య మీద ఉన్న ఒకే ఒక్క హోప్ ఏంటంటే, సూర్య ఇప్పటిదాకా బ్యాడ్ ఫిల్మ్స్ తీయలేదు, తీసినా కూడా చూడబుద్ధి అవుతుంది. కంగువా సినిమాకి వెళ్ళాక నాకు నా వాచ్లో అలర్ట్ వచ్చింది, సౌండ్ అలర్ట్ వచ్చింది. సో దాని తర్వాత నేను అనుకున్నాను, ఓకే అయినా కూడా నేను సూర్య కోసం వెళ్ళి కూర్చున్నా. సినిమా స్టార్ట్ అయింది, నాకు కూర్చోనున్నా. వచ్చింది ఫస్ట్ 30 minutes ది క్రింజియస్ట్ సీన్స్ ఎవర్ ఇన్ ద ఇండియన్ సినిమా. అరే మన జాతిరత్నం అనుదీప్కి ఇచ్చినా కూడా అంత క్రింజియస్ట్ సీన్స్ తీయడం నాకు తెలిసి. యో అంటది. సరే ఆ తర్వాత నా కంగువా వచ్చాడు, సినిమా ఇంప్రూవ్ అవుద్ది అనుకుంటే, బోలేరా అని 1000 సార్లు అంటాడు, కంగువా అని 1000 సార్లు అంటాడు. బింబిసారా మగధీరా కలిపి కొట్టి మనకి దాని తర్వాత కంగువా అయిపోయింది కదా. నెక్స్ట్ మూవీ వచ్చేసి వస్తాడే తను గుట్టిపోతాడే. సీరియస్లీ నేను శంకర్ సార్ కి చాలా పెద్ద ఫ్యాన్. జెంటిల్ మ్యాన్ అయినా, ఒకే ఒక్కడైనా, అపరిచితుడైనా, దట్ కరెంట్ క్లాసిక్స్. నాకు భారతీయ 2 సినిమాలు ఒకటే ఒకటి గుర్తొచ్చింది, కంబ్యాక్ ఇండియన్ కాదు, కంబ్యాక్ శంకర్ సార్. సార్ ఏంటది, ఆ భారతీయుడేమో పర్ఫెక్ట్ 100 ఏళ్ళ ముసలోడ్లా ఉంటాడు, ఈ భారతీయుడేమో వచ్చేసి అప్పుడే 80 years దాటి ఎంక మేరలో ఉన్నాడు. ఈ మేకప్ ఆర్టిస్ట్ ఆ మేకప్ దానికి కూడా మార్చు కదా సార్, ఎందుకు మార్చలేదు? సరే అదంతా కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఫస్ట్ టైం నేను ఒక తమిళ సినిమాకి 7am షో వెళ్ళాను, బెనిఫిట్ షో. ఎందుకు? శంకర్ సార్ మీద నమ్మకం, కమల్ హాసన్, అనిరుద్ధ్ కాంబో, వాడి అమ్మ రెస్పీ పుమిక్స్ అని వెళ్ళాం వాడికి, ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ సిరీస్ అని. ఆడు కూర్చున్నాక సిద్ధార్థ ఉన్న క్వశ్చన్స్ అన్ని బాగానే ఉన్నాయి. టైటిల్ ఏంది, భారతీయుడు. కానీ సినిమా భారతీయుడు వచ్చేది చద్నాలంగా ఉంటది. ఆ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ ఉంది, అది చొంగతో ఫైట్ చేస్తాడు. ఆ ఐడియా ఇచ్చిన వాడికి అసలు ఆ క్లైమాక్స్ ఉంటది. ఎందుకు అసలు ఆ సినిమా మొత్తం కంటే లాస్ట్ లో ఉన్న భారతీయుడు 3 ట్రైలర్ చాలా బాగుంటది. నేను అప్పుడే నిద్ర లేచాను అనమాట. దాని తర్వాత ఒక సీన్ ఉంటది భారతీయుడు సినిమాలో, తాతకి 6 pack. ఇప్పట్లో 90 years దాటినకే ఫ్యామిలీ ప్యాక్లు వచ్చేస్తాయి. తాత మాత్రం 150 years దాకా 6 pack ప్లస్ ఫేస్ లో గ్లోరీ మెయింటైన్ చేశాడంటే మా సినిమా కాదు, చాలా అరుదైన రకం. ఆయన అలాగే ఉండనిద్దాం. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద అనదర్ రాడ్ ఆఫ్ ద ఫిలిం. మీరు చేసింది నిజమే. గుడ్. ఈ సినిమా చూసాక నేను ఒకటే చెప్తా, మన బ్రెయిన్ లో అదేదో ఫ్రంటల్ లోబ్ అనేది ఉంటుంది. అది చూస్తే థింకింగ్, లిసనింగ్, స్పీకింగ్ మొత్తం పోతాయంట, మెమరీ కూడా పోతాయంట. నాకు ఆ సినిమా చూసాక అదే అయింది. లిటరల్ నా పక్కన రోజు ఎగ్జామ్ ఉందిరా, అయినా కూడా నేను హెడ్పతి మామ మీద నమ్మకంతో వచ్చి కూర్చుంటే నాకు అవతార్ 4 చూపించేశాడు అసలు లాస్ట్ కి మాత్రం. అసలు ఏంద్రా నాకు అర్థం కాదు. ఇప్పుడు వాడి ఫ్రెండ్ కూతురు కిడ్నాప్ అయితే మాత్రం వీడికి డ్యూటీ గుర్తొస్తుంది, వాడికి వైఫ్ కిడ్నాప్ అయితే మాత్రం అంటే వాడికి న్యాయం, వీడికి న్యాయం. హెడ్పతి థింగ్స్ దిస్ ఇస్. నాకు ఆ సినిమా కన్నా మెయిన్ రీజన్ హెడ్పతి మామ కూడా కాదు, ఆ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు మీద నాకు ఎందుకంత నమ్మకం అంటే, మానాడు అనే కల్ట్ మూవీ తీశాడు, దాని తర్వాత కస్టడీ అనే మూవీ తీసాడు. ఓకే, వెంకట్ ప్రభు మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు హెడ్పతి మామతో అంటే, సేమ్ అదే అరిగిపోయిన రొట్టలో అదే డిఏజింగ్ టెక్నాలజీ. ఎస్, ఆ డిఏజింగ్ టెక్నాలజీ చేసినోడు ఎవడో గానీ ఆయన్ని సముద్రంలోకి లేపి మరీ కొట్టాల.
ఆ డిఎస్సి టెక్నాలజీ చూసినప్పుడు నా పొట్టలో ఉన్న 105 నరాలు ఒకేసారి తిరిగినాయి. అబ్బా సరే, పెద్ద కోటు తీసేయి, నిప్పా కోటు తీసే, పిల్ల నిప్పా కోటు ఒకడు ఉంటాడు, వాడి డిఎస్సి టెక్నాలజీ చూసారంటే జేమ్స్ కెమెరాన్ బి లైక్ అసలు ఒక సినిమా ఉంది కదా సార్, సీరియస్లీ నా హార్ట్ బ్రోక్ అయింది ఆ సినిమా. అంటే అది నేను చిన్నప్పటి నుంచి నా ఐడల్, నా ఫేవరెట్ డైరెక్టర్ ఆ సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా గురించి చెప్తే నా వాళ్ళు కదా, నేను ఒక రాడ్ మీటర్ అయితే 100 కూడా కాదు, అక్కడ 1000 ఉంటే నేను వేయించేస్తాను రాడ్ మీటర్ కి. ఆ సినిమా గురించి నేనేం చెప్పదలుచుకోలేదు, జస్ట్ ఒక మీ అదే నా సిచ్యువేషన్. ఆ సినిమా ఏదో కాదు, డబుల్ స్మార్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇస్మార్ట్ శంకరే నచ్చలేదు. దానికి తోడు సరే పూరి జగన్నాథ్ ఈసారి రైడర్ లాంటి పాట్ లాగా దిగి ఆ రాడ్ తర్వాత మంచి అనుకున్నాను. ఇన్ఫాక్ట్ లైగరే పెట్టుకున్నాను. ఓకే, ఎందుకు నాకు చెప్తే నాకు ఏడుపుకొచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి, నేను సీరియస్లీ మన రవణకి చాలా పెద్ద ఫ్యాన్. నేను ఆయన తీసిన మూవీస్ కి, ఆయన డైరెక్టర్ కి చాలా పెద్ద ఫ్యాన్. కానీ ఒక మూవీ ఉంది గైస్, నేను అది ఇక్కడ మా ఊర్లో ప్రీమియర్స్ పడ్డాయి ఆ సినిమాది. నేను రవణ ఫ్యాన్ కదా, నేను టీఎఫ్ఏ కట్టుబానిస్తా. ఆ సినిమాకి వెళ్ళి కూర్చున్నా. ఓకే, హరీష్ శంకర్ మినిమం గ్యారంటీ డైరెక్టర్. హరీష్ శంకర్ ఇప్పటిదాకా రాట్ సినిమాలు కూడా నాకు నచ్చుతాయి. కానీ ఇది అలా కాదు, రాటెస్ట్. ఇది నేను దానికి రాట్ మీటర్. ఆ సినిమా ఏదో కాదు, మిస్టర్ బచ్చన్. లిటరల్లీ ఆ సినిమా స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటది, ఆయన పేరు సరే గుర్తులేదు, ఆయన ఫోటో ఇక్కడ. ఆయన అంటాడు, రవితేజ ఫైట్ చేస్తే మొదటిసారి ఆడపిల్లగా ఎందుకు పుట్టలేదురా అని ఫీల్ అయ్యాను. హరీష్ శంకర్ మామూలు నువ్వేనా అసలు తీసింది? దాని తర్వాత హరీష్ శంకర్ మన రిలీజ్ ఈవెంట్ లో ఒకటి చెప్పాడు, ఈ సినిమా గానీ రైడ్ మేకర్స్ చూస్తే మళ్ళా దీన్ని రీమేక్ చేస్తారని. అంత కాన్ఫిడెన్స్ అబ్బాయ హరీష్ శంకర్. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన కాన్ఫిడెన్స్ బాగుంటే కూడా లేదు ఆ సినిమాలో. భాగ్యశ్రీ నాకు తెలిసి ఆ సినిమా ఆమె చూడడం కోసం అసలు వెళ్ళాలి సినిమా. నేను నల్లచ్చు తెల్లచీర సాంగ్ ఎంత ట్రిప్ అయ్యానంటే, ఆ సాంగ్ కోసం అసలు వెళ్ళి కూర్చున్నా ఆ సినిమాలో. రవణ కూడా అల్లాడిస్తాడు. ఏం లేదు ఆ సినిమా లిటరల్లీ నాకు జాండీస్ వచ్చేదేమో కాసేపు థియేటర్ ఉంది. ఓకే, ఇప్పుడు సినిమా చెప్పే బదులు ఫస్ట్ రాడ్ మీటర్ ఇచ్చేస్తాను ఇక్కడ. దాని తర్వాత మీకు సైజ్ చూపిస్తాను, దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది సినిమా. మీరు గెస్ట్ చేసింది నిజమే. ఐరన్ వంచాలి ఏంటి ఈ ఇయర్ లో నేను చూసిన, అసలు నేను చూడలేదు ఆ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ రాగానే నిద్రపోయా హ్యాపీ. పేట్ల సినిమాల్లో ఎంత బాగా నిద్రపోయింది ఇప్పుడు తెలిసింది నాకు. సర్కార్ వారి పాట కూడా అంతే గైస్. సెకండ్ హాఫ్ అది కూడా డెడ్ స్లీప్ నన్ను అడిగితే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ సైడ్ అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. నాకు ఒకటే డైలాగ్, అసలు ఆ సినిమాలో ఒక చెత్త సీన్ ఒకటి ఉంది నన్ను అడిగితే. చెత్త కూడా అనకూడదు, ఫస్ట్ సీన్. నువ్వు అసలు ఆ సినిమా టైటిల్ ఏం పెట్టావు? ఫ్యామిలీ స్టార్. అక్కడ నీకు ఒక సీన్ ఉంటుంది, రవిబాబు సంథింగ్ ఏదో ఒక విమెన్ ని ఏదో సంథింగ్ చేస్తాడు. అది ఒక డైలాగ్ అంటాడు, దానికి మన వాడు వెళ్ళి నేను ఇలాగా బెడ్ రూమ్స్ అలా చేయను, చెట్టు పుట్ట ఏది పడితే అది అంటాడు. సినిమా టైటిల్ ఏం పెట్టావు, నువ్వు చేసే పనులేంది పేట్ల, నీ పైత్యం అంతా ఈ సినిమా చూపిస్తావు కదా. సరే ఓకే, ఫ్యామిలీ స్టార్. వాడు అసలు సీఈఓనా లేకపోతే కూరగాయలు ఏమన్నా సెల్లర్? 6 కోట్ల సంథింగ్ ఎంతో ఇచ్చేస్తాడు వాడికి. 2 కోట్లు ఇస్తాడు అడ్వాన్స్ శాలరీ. నువ్వు ఎంత ఎలా నమస్కైనా కూడా నీకు ఎందుకులే చెప్పుకున్నపోతే చాలా రాడ్లు ఉంటాయి ఆ సినిమా మొత్తంలో. సో నెక్స్ట్ రాడ్ మనం వచ్చేస్తే దాని రాడ్ మీటర్. సో రాడ్ మీటర్ చెప్పాను, దాని తర్వాత మీరు బ్యాక్ కామెంట్స్ పెట్టచ్చు కిందకి వెళ్ళి. అయినా కూడా నాకు ఈ సినిమా నచ్చలేదు. నిజంగా నేను వెళ్ళిన కాన్సిక్వెన్సెస్ అలాంటివి. ఫస్ట్ టైం నేను 700 టికెట్ పెట్టాను విత్ ఎక్స్ట్రా చార్జెస్. అండ్ నెక్స్ట్ అది 1 AM షో. అది నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సినిమా కొరటాల శివ, ఎన్టీఆర్, అనిరుద్ధు, జానకి, దీనమ్మ హైప్ అదిరిపోద్ది అనుకుని వెళ్ళి కూర్చున్నా. ఓకే, అలాగే ఫస్ట్ 30 minutes ఆఫ్ ద దేవరాయిస్ నేను ఆ సినిమా కొట్టేశాడు ఎన్టీఆర్ అన్నాను. దాని తర్వాత మొదలవుతుంది డెడ్ స్లీప్ సినిమా. సెకండ్ హాఫ్ లో నేను కామెడీ సీన్ చెప్తానండి. సెకండ్ హాఫ్ లో ఫ్యాన్స్ బయటికి చాలా పేపర్స్ తెచ్చారు. అక్కడ మా దగ్గర స్క్రీన్ మీద ఒక సంథింగ్ ఫ్లోర్ లో ఉంటుంది, అక్కడ కూర్చున్నారు. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ ఒక్కసారి కూడా పేపర్ ఎగరేయండి. అర్థం చేసుకోండి అలా ఉందో. సో రేపు ఓకే, అదంతా పక్కన పెట్టేద్దాం. జాహ్నవి కపూర్ కి మొత్తం 4 crores ఇచ్చారంట. 4 crores ఎంతో ఇక్కడ పెడతాను చూడండి. 4 crores ఇచ్చారంట. ఆ 4 crores లో తన ఇంటి కూడా 5 minutes. ఆ 5 minutes కూడా తన ఏమైనా దానగారు సూరగారు డైలాగ్ అని చెప్పిందంటే అది లేదు. ఉంది వాళ్ళు ఉంది.
ద లాస్ట్ ఇన్ ద లిస్ట్. ఇప్పటికే నాకు అర్థమైంది వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ వచ్చిందని. సో లాస్ట్ ఇన్ ద లిస్ట్ ఇది చూస్తే ఖచ్చితంగా నేను కామెంట్స్ పెట్టచ్చు. బట్ ఇప్పుడు ఆ సినిమాకి ట్రిప్ అవుతున్నాను అందరు రిలీజ్ అయింది రీసెంట్లీ, గుంటూరు కారం. ఈ సినిమాలో నాకు ఒకటే డైలాగ్ గైస్, గుంటూరు ఉంది కారం ఏదిరా. లిటరల్లీ నేను ఆ రోజు నైట్ నిద్రపోకుండా కలేజా అతడు ఎక్కించుకుంటున్న హైప్ పోయి చూస్తే మంచి ఫ్యామిలీ మూవీ చూపించాడు. అందుకే నేను రాడ్ మీటర్ కరెక్ట్ 35 వస్తుంది ఇంత రాడ్ మీటర్. లిటరల్లీ ఒక సీన్ ఉంటుంది, బాబు హైదరాబాద్ గుంటూరు టు హైదరాబాద్ ట్రిప్లు వేస్తుంటాడు. మన నాగవంశీ ప్రొడ్యూసర్ గారు, నాగవంశీ నాకు హేట్ ఏం లేదు, ఇప్పుడు ఆ జర్నీ మొత్తం చూపించమంటారా అన్నారు. సీరియస్లీ ఆ సినిమాలో లిప్సింగ్ కరెక్ట్గా లేదు, ఆ డైలాగ్స్ మారిపోయినా సంథింగ్ ఏదో గోల్మాల్ జరిగింది ఆ సినిమాలో. అసలు మహేష్ బాబు గారి ఆ స్వాగ్, ఆయన డైలాగ్ డెలివరీ వల్ల నేను లాస్ట్ దాకా కూర్చున్నా, లేకపోతే ఇంటర్వెల్కే చెక్కేసామండి ఇంటికి. అలా ఉంది ఆ సినిమా. అందుకని దాని రాడ్ మీటర్ కొంచెం తక్కువ ఇచ్చారు. ఓకే మా, ఇంతవరకు మీరు ఎంజాయ్ చేసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్ కంటెంట్ వస్తుంది మన దగ్గర, ఫుల్ ఫన్ అండ్ మన గ్యాంగ్, మన బ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రవితేజ ఆఫీషియల్. బై కామెంట్.